బద్వేల్లో భూ ఆక్రమణదారులపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కబ్జా రైళ్లపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగించిన భూదందాను ఛేదించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ నేతృత్వంలో విచారణ ముమ్మరం చేశారు. బద్వేల్ కలసపాడు, కాశీనాయన, పోరుమామిళ్ల, గోపవరం మండలాల్లో భూ ఆక్రమణలు అధికారులు గుర్తిస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. అనిల్, కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విచారణను వేగవంతం చేయడంతో పాటు కబ్జాకు గురైనటువంటి భూములను గుర్తించి వీలైనంత త్వరగా తిరిగి వాటిని స్వాధీనం చేసుకోవాలని కూడా ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి కడప జిల్లా అధికారులకు ఆర్డర్స్ ను కూడా జారీ చేశారు. దీంతో కడప జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఉంటున్నటువంటి ప్రభుత్వ బంజరు, తర్వాత పోరంబోకు, కొండ, గుట్ట ప్రాంతాలను గుర్తించేటువంటి పనిలో పడ్డారు. అయితే బద్వేలు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో సాగినటువంటి భూదందాలపై రాజ్ న్యూస్ ఇటీవల వరుస కథనాలను అందించడం జరిగింది. దీంతో కదిలినటువంటి రెవెన్యూ శాఖ ఈ కబ్జాలకు గురైనటువంటి భూములను గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగానే బద్వేలు ఆర్డీఓ అయినటువంటి చంద్రమోహన్ ఇప్పటికే కలసపాడు, కాశీనాయన, తర్వాత గోపవరం, బద్వేలు తదితర మండలాల్లో ముమ్మరంగా పర్యటించి అక్కడున్నటువంటి తహసీల్దార్లకు తగినటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదే సందర్భంగా ఆయన రాజ్ న్యూస్ తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే అన్ని వివరాలు ఇప్పట్లో చెప్పలేమని, విచారణ పూర్తయ్యాక అన్ని వెల్లడిస్తామని కూడా వివరించడం జరిగింది. అయితే ఇప్పటికే కొందరు కలసపాడు మండలానికి చెందినటువంటి భూ కబ్జాదారులు ఆక్రమించుకున్నటువంటి భూములను స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధపడినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఈ భూములను గుర్తించేటువంటి పనిలో పడ్డ రెవెన్యూ అధికారులకు భయంతోనే, అంటే ప్రస్తుతం ఉంటున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు భయపడే ఈ కబ్జాదారులు తాము ఆక్రమించుకున్నటువంటి భూములను మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నట్టుగా కూడా తహసీల్దార్లను సంప్రదించారు. అయితే ఇదే భూ ఆక్రమణలకు సంబంధించి అనేక రకమైనటువంటి ఆరోపణలు, అంటే ప్రస్తుతం ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ పైన ఇంకా మరిన్ని భూములు, అంటే వందలాది ఎకరాల భూములు వారు స్వాధీనం చేసుకున్నారనేటువంటి విచారణను లోతుగా మరింత విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బద్వేలు నియోజకవర్గంలో వందలు కాదు వేలాది ఎకరాల్లో భూములు కబ్జాకోరుల కబంధ హస్తాల్లో ఉంటున్నాయి. వాటిని రక్షించేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించినప్పటికీ లోకల్ గా ఉంటున్నటువంటి, అంటే బద్వేలు పరిధిలో ఉంటున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం నిజాయితీగా వ్యవహరిస్తేనే తిరిగి ఆ వేలాది ఎకరాల భూములు ప్రభుత్వపరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఏమాత్రము నిర్లక్ష్యం చేసినా తర్వాత ఆ ఒత్తిళ్లకు తలగ్గినా కూడా ఆ బంజరు భూములు, ప్రభుత్వ భూములు తిరిగి అదే పరిస్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిజాయితీగా, అంటే రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ బద్వేలు ప్రాంతంలో కబ్జా కోరల్లో చిక్కుకున్నటువంటి వేలాది ఎకరాలకు రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో విముక్తి లభించే అవకాశం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.